ఓం శాంతి 23/10/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మానవుల ద్వారా లభించిన మంత్రతంత్రాలు పనికిరావు, ఉపయోగపడవు. కావున వాటన్నింటి నుండి మీ బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క తండ్రినే స్మృతి చేయండి. ప్రశ్న: భక్తిలోని ఏ విషయం జ్ఞాన మార్గంలో పనిచేయదు, నడవజాలదు? జవాబు: భక్తి మార్గంలో భగవంతుడి నుండి కృప లేక ఆశీర్వాదాలు ఇవ్వమని వేడుకుంటారు. జ్ఞాన మార్గంలో ఆశీర్వాదాలు లేక కృప చూపే మాటే లేదు. ఇది చదువు. తండ్రి టీచరై మమ్మలను చదివిస్తూ ఉన్నారు. భాగ్యము చదువుపై ఆధారపడి ఉంది. తండ్రి కృప చూపిస్తే మొత్తము క్లాస్ అంతా పాస్ అయిపోతారు. కావున జ్ఞాన మార్గంలో కృప లేక ఆశీర్వాదాల ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరూ తమ తమ పురుషార్థము తప్పకుండా చేయాలి. వ్యక్తిగతంగా పురుషార్థం చేయాలి. పాట: నేనొక చిన్న బాలుడను. ఓం శాంతి. ఇది భక్తి మార్గపు పిలుపు. పిల్లలు, పెద్దలు అందరూ పిలుస్తారు. భక్తి మార్గంలో యజ్ఞము, జపము, తపము మొదలైనవి చేస్తారు. వీటి ద్వారా పరమాత్మను మిలనం చేసే మార్గం లభిస్తుంది అని వారు భావిస్తారు. తర్వాత ఈశ్వరుడిని సర్వవ్యాపి అని అనడం, నేను కూడా వారి రూపాన్నే, నాలో కూడా భగవంతుడు ఉన్నాడు అని అనడం అసత్యం కదా. తాను దుఃఖమునేమి సహించడు, భగవంతుడు వేరు. ఇదే మనుష్యుల పొరపాటు. ఈ కారణంగానే మానవులు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మీలో కూడా కొందరికి మాత్రమే తండ్రిని గురించి పూర్తిగా తెలుసు. మాయ పదే పదే మరపింప చేస్తుంది. తండ్రి మాటి మాటికి చెప్తున్నారు, మీకు శ్రీమతంనిస్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. ఇది శ్రేష్టాతి శ్రేష్టమైన మతం. తండ్రి శ్రీమతం ద్వారా మనుష్యులు నరుని నుండి నారాయణుడిగా, పతితుల నుండి పావనంగా అవుతారు. ఈ సమయంలో ఉన్న పతిత మానవుల మతము శ్రేష్టమైనది కాదు అని భగవంతుడు కూడా. ఇది భ్రష్టాచార అసురీ సంప్రదాయం అని అంటున్నారు. మీ దేవీ దేవత ధర్మం చాలా సుఖమునిచ్చేదని కూడా చెప్తున్నారు. మీరు అపారమైన సుఖాన్ని పొందారు. ఇది తయారైన డ్రామా, అంతేకాని భగవంతుడు ఎందుకు ఇలా తయారు చేశాడు అని కాదు. వారు ఈ డ్రామాను తయారు చేయలేదు. ఇది అనాది డ్రామా కదా. జ్ఞానం అనగా పగలు, భక్తి అనగా రాత్రి. జ్ఞానం ద్వారా ఇప్పుడు మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. భక్తి ద్వారా నరకవాసులుగా అయ్యారు. కానీ మానవులు రాతి బుద్ధి కలవారుగా ఉన్నందున అర్థం చేసుకోలేరు. క్రోధం ఎంత ఎక్కువగా ఉంది, ఎన్ని బాంబులు తయారు చేస్తూ ఉన్నారు. వాటి వలన వినాశనం తప్పకుండా జరుగుతుంది అని తెలుసు. కావున ఇది భ్రష్టాచారి బుద్ధి కదా. కలియుగాన్ని రావణ రాజ్యం అని అంటారు. రావణుడే భ్రష్టాచారంగా తయారు చేస్తాడు. తండ్రి వచ్చి ఇప్పుడు భ్రష్టాచారాన్ని సమాప్తం చెయ్యమని ఆర్డినెన్స్ జారీ చేస్తూ ఉన్నారు. నెంబర్ 1 భ్రష్టాచారం, ఒకరినొకరు పతితంగా చేసుకోవడం. ఇది వేశ్యాలయం. కలియుగంలోని భారతదేశాన్ని వేశ్యాలయమని అంటారు. అందరూ విషము ద్వారా జన్మ తీసుకున్న వారే. సత్యుగాన్ని శివాలయము అని అంటారు. ఇది శివబాబా ద్వారా స్థాపన చేయబడిన పవిత్ర భారతదేశం. లక్ష్మీనారాయణులు మొదలైన వారు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు అని పిలువబడతారు. అయితే అచ్చట సంతానం ఎలా కలుగుతుంది అను ప్రశ్న రాకూడదు. యోగ బలము ద్వారా పిల్లలైన మీరు ఈ విశ్వానికి అధిపతులుగా అవుతూ ఉంటే ఆ యోగ బలము ద్వారా ఏమి జరగదు? ఈ రోజులలో పవిత్ర కుమారీలు కూడా ఏ మందు లేకుండా ఇంజెక్షన్ మొదలైన వాటి ద్వారా పిల్లలను కంటున్నారు అని వార్తాపత్రికలలో వార్తలు కూడా వస్తున్నాయి. బాబా చెప్తున్నారు, మీరు యోగ బలము ద్వారా శ్రీమతమును అనుసరించి స్వర్గానికి అధిపతులుగా అవుతారు. కావున అక్కడ యోగ బలము ద్వారా సంతానం కూడా కలుగుతుంది. బాహుబలముతో ఈ మొత్తం సృష్టిపై రాజ్య పాలన చేయలేరు. వారిది బాహుబలము, మీది యోగ బలం. మీరు సర్వశక్తివంతులైన తండ్రితో యోగము జోడిస్తారు. స్వయం సర్వశక్తివంతులైన తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. అయితే ఈ విషయం ఎవరి బుద్ధిలోనూ స్థిరంగా నిలువదు. ఆ సమయంలో సరే సరే అని అంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. స్వయం భగవంతుడైన అనంతమైన తండ్రి రాజయోగం నేర్పించి జ్ఞానంతో మనలను అలంకరిస్తున్నారు.
అయినా ఈ విషయం బుద్ధిలో స్థిరపడకపోతే వారి అదృష్టంలో లేదు అని, అందుకే వారు పురుషార్థం చేయడం లేదు అని అనడం జరుగుతుంది. టీచర్ అందరినీ చదివిస్తారు, కానీ ఒక్కొక్కరు ఒక్కోలాగా చదువుతారు. సరిగ్గా చదవకపోతే కొంతమంది ఫెయిల్ అవుతారు. టీచర్ను ఆశీర్వాదాలు, కృప మొదలైనవి అడగరు కదా. చదువులో ఆశీర్వాదాలు, కృప మొదలైనవి ఉండవు. జ్ఞాన మార్గంలో స్వయంగా తండ్రి మీకు నమస్కరిస్తారు. కృప ఆశీర్వాదాలు వేడుకోరాదు. తండ్రి వద్దకు కుమారుడు వచ్చాడు అంటే అధికారిగానే అవుతాడు. ఇతను అధికారి, కృప చూపించే మాటే లేదు అని తండ్రి అంటారు. తండ్రి వారసత్వం అంతా కుమారుడికే చెంది తీరుతుంది, కానీ పిల్లలను సరిదిద్దడం టీచర్ కర్తవ్యం. టీచరు చదవమని చెప్తాడు, చదవడం మీ కర్తవ్యం. ఇందులో కృప చూపించేది ఏముంది? అలాగే సద్గతికి దారి చూపించడం గురువు కర్తవ్యం, బాధ్యత. ఆశీర్వాదాల మాట లేదు. ఇచ్చట తండ్రి, టీచరు, గురువు అన్నీ ఒక్కరే. ముగ్గురు నుండి కూడా కృప చూపమని వేడుకునే మాటే లేదు. తెలివిహీనులైన మానవులకు తండ్రి కూర్చొని వివేకమునిస్తున్నారు. ఇదే వారిచ్చే ఆశీర్వాదం. కానీ దానిని అనుసరించడం పిల్లల కర్తవ్యం. శ్రీమద్ భగవాను వాచ్ అని గాయనం చేయబడింది. వారు అత్యంత ఉన్నతులు కావున వారి మతం కూడా ఉన్నతంగానే ఉంటుంది కదా. శ్రీమతము ద్వారా మీరు శ్రేష్టమైన దేవీ దేవతలుగా నెంబర్ వారి పురుషార్థానుసారం తయారవుతున్నారు. మీరు కూడా ఎన్ని మార్కులతో పాస్ అవ్వగలమో అర్థం చేసుకోగలరు. పాఠశాలలో విద్యార్థులు కూడా మేం బాగా చదవలేదు కనుక పాస్ కాలేమని భావిస్తారు. తండ్రి కూడా రిజిస్టర్ ద్వారా వీరు పాస్ అవ్వలేరు అని అర్థం చేసుకుంటారు. ఈ బేహద్దు తండ్రి, టీచరు, గురువు అన్నీ ఒక్కరే. పిల్లలు చదవడం లేదని వారికి తెలుసు, పిల్లలకు కూడా తెలుసు. సరిగ్గా చదవకుంటే పదవి తప్పక తగ్గిపోతుంది. మేము బాగా చదవాలి అన్న పురుషార్థం కూడా చెయ్యరు. ఎంత తల కొట్టుకున్నా, కష్టపడినా, ఎంత బాగా అర్థం చేయించినా పురుషార్థం చెయ్యరు. శ్రీమతమును అనుసరించనందున తక్కువ పదవి పొందుతారు. ఇప్పుడు ఎవరైతే పిల్లలుగా అవుతారో వారు రాజ్య వంశంలోకి అయితే వస్తారు, కానీ అందులో కూడా చాలా పదవులు ఉంటాయి కదా. కొందరు దాసీలుగా కూడా అవుతారు. బాగా చదివించకపోతే దాసీలుగా అవుతామని పిల్లలకు తెలుసు. అయితే వారు కూడా రాయల్గా ఉంటారు. లక్ష్మీనారాయణలకు వజ్ర వైఢూర్యాల మహల్లు ఉంటే దాసీలు కూడా అక్కడే ఉంటారు. మళ్ళీ నెంబర్ వారుగా ముందుకు వెళ్ళి పదవి పొందగలరు. ప్రజలలో కూడా నెంబర్ వారుగా ఉంటారు. భక్తి మార్గంలో మానవులు ఇన్షూర్ చేస్తారు, ఈశ్వరార్థము దానము చేస్తారు. ఎవరైనా హాస్పిటల్ కట్టించారు అనుకోండి, మరుసటి జన్మలో వారికి మంచి నిరోగి శరీరం లభిస్తుంది. అల్పకాలానికి ఫలమైతే లభిస్తుంది కదా. ఎవరైనా పాఠశాల తెరిచినట్లయితే మరుసటి జన్మలో వారికి చదువు బాగా వస్తుంది. అలాగే ధర్మశాల కట్టిస్తే మరుసటి జన్మలో వారు నివసించేందుకు మంచి ఇల్లు లభిస్తుంది. కావున ఇదంతా ఇన్షూర్ చేసుకోవడమే అవుతుంది. ప్రతి ఒక్కరూ తమను తాము ఇన్షూర్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు నేరుగా ఈశ్వరుడితో ఇన్షూర్ చేసుకుంటారు. అక్కడ భక్తి మార్గంలో అయితే అప్రత్యక్షం అంటే ఇండైరెక్ట్గా, ఇక్కడ డైరెక్ట్గా. మీది డైరెక్ట్గా బీమా చేయడం. బాబా ఈ సర్వస్వము మీదే, మేం కేవలం నిమిత్తము, దీనికి బదులుగా మీరు మాకు 21 జన్మలకు స్వరాజ్యమునివ్వండి అని అంటారు. ఇది నేరుగా తండ్రి వద్ద 21 జన్మల కొరకు బీమా చేయడం. తండ్రి చెప్తున్నారు, మీ సామగ్రినంతా సత్యుగంలోకి బదిలీ చేసేయండి. ఉదాహరణకు యుద్ధం జరిగినప్పుడు చిన్న చిన్న రాజులు పెద్ద రాజుల వద్ద తమ ఆస్తిపాస్తులను దాచుకుంటారు. యుద్ధము పూర్తయిన తర్వాత మళ్ళీ పెద్దవారి నుండి వాపస్ తీసుకుంటారు. బ్రహ్మబాబాకైతే ఈ విషయాలన్నింటిలో అనుభవం ఉంది. తండ్రికి కూడా తెలుసు, ఈ బ్రహ్మకు కూడా తెలుసు. మాకు తాత ద్వారా, శివబాబా ద్వారా తండ్రి నుండి, బ్రహ్మ నుండి వారసత్వం లభిస్తుంది అని అర్థం చేసుకోవాలి. తండ్రి చదివిస్తారు, ఆ తండ్రి స్వర్గ స్థాపన చేస్తారు. తండ్రి హెవెన్లీ గాడ్ ఫాదర్. బ్రహ్మ తండ్రి కాదు, ఇతడు దాదా అన్న. మొదట తప్పకుండా ఈ దాదాకు చెందిన వారిగా అవ్వవలసి ఉంటుంది. బాబా మేం మీ వారము, మీ నుండి మేము వారసత్వం తీసుకుంటామని అంటారు. మిగిలిన అన్ని వైపుల నుండి బుద్ధి యోగాన్ని తెంచాలి. శ్రమ అంతా ఇందులోనే ఉంది. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు ఇతర గురువులు మొదలైన వారి మంత్రాలు ఏవి పని చెయ్యవు.
ఏ మానవుల మంత్రాలు ఇప్పుడు పనికి రావు. నేను మీకు చెప్తున్నాను, ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీకు విజయం లభిస్తుంది. మీ తలపై పాప భారం చాలా ఉంది. నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. తర్వాత మళ్ళీ మిమ్మలను స్వర్గంలోకి పంపిస్తాను. మొట్టమొదట ఈ నిశ్చయం అయితే ఉండాలి కదా. నిశ్చయం లేకుంటే బాబా బుద్ధికి వేయబడిన తాళాన్ని కూడా తెరవరు, ధారణ జరగదు. తండ్రికి చెందిన వారిగా అయితే వారసత్వానికి కూడా హక్కుదారులుగా అవుతారు. బుద్ధిలో నిలువదు. కొంతమంది క్రొత్త వారు కూడా పాత వారి కంటే వేగంగా ముందుకు వెళ్ళిపోతారు. తండ్రి అయితే చాలా బాగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎంత బాగా చదివితే అంత సంపాదన ఉంటుంది. ఈశ్వరీయ జ్ఞానము సంపాదనకు మూలం. మీరు జ్ఞానము ద్వారా విశ్వానికి అధిపతులుగా అవుతారు. మానవులలో ఈ జ్ఞానం లేదు. ఇప్పుడు మీరు నా పిల్లలు. అశ్రీ సంప్రదాయం నుండి దైవీ సాంప్రదాయులుగా, భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారులుగా అవుతున్నారు. శ్రీమతము ద్వారా తప్ప ఇతర ఏ విధంగానూ ఎవ్వరూ శ్రేష్టాచారులుగా అవ్వలేరు. లేకుంటే చివరిలో శిక్షలు అనుభవించి వాపస్ వెళ్తారు. భలే కొద్దో గొప్ప జ్ఞానం విన్నవారు కూడా స్వర్గంలోకి వస్తారు. అయితే అతి సాధారణ ప్రజలలోకి వెళ్తారు. పదవులైతే నెంబర్ వారుగా ఉంటాయి కదా. అక్కడ భోజనం కూడా లభించని పేదవారు ఉండనే ఉండరు. ఇక్కడ గల నిరుపేదల వంటి వారు అక్కడ ఉండరు. అందరికీ సుఖం ఉంటుంది, కానీ ప్రజలుగా అయినా పర్వాలేదులే అని భావించకండి. అది బలహీనత కదా. మొదట నిశ్చయం పక్కాగా ఉండాలి. ఇది నిరాకార భగవాను వాచ. భగవంతుడు చెప్తున్నారు, నాకు మానవ శరీరం అయితే లేదు. నా పేరు శివుడు. పోతే దేవతలకు కానీ మనుషులకు కానీ వారి శరీరాలకు పేరు ఉంటుంది, కానీ నా పేరు శరీరానికి సంబంధించినది కాదు. నాకు స్వంత శరీరం లేనే లేదు. శరీరధారులను భగవంతుడు అని అనరు, మనుషులని అంటారు. మానవులను భగవంతుడు అని భావించినందునే భారతీయులు తెలివిహీనులుగా అయిపోయారు. నిజానికి భారతవాసులు చాలా తెలివి గలవారుగా ఉండేవారు. మొదట భారతదేశంలోని వస్త్రాలు మొదలైనవి చాలా రిఫైన్గా, సున్నితంగా తయారయ్యేవి. ఇప్పుడైతే అటువంటి మంచి వస్తువులు తయారవ్వజాలవు. స్వర్గంలో సైన్స్ కూడా కేవలం సుఖం కొరకే ఉపయోగపడుతుంది. ఇక్కడైతే సైన్స్ సుఖము దుఃఖము రెండింటినీ ఇస్తుంది. అల్పకాల సుఖం మాత్రమే లభిస్తుంది, కానీ దుఃఖం అయితే అపారంగా ఉంటుంది. ప్రపంచమంతా సమాప్తం అవుతోంది అంటే అది దుఃఖమే కదా. అందరూ అయ్యో అయ్యో అని వాపోతారు. అక్కడ సైన్స్ ద్వారా స్వర్గంలో సుఖమే సుఖం ఉంటుంది. దుఃఖం యొక్క నామరూపాలు కూడా ఉండవు. ఇది కూడా ఎవరి భాగ్యం వికసిస్తుందో వారి ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. భాగ్యంలో సుఖం లేకుంటే అర్థం చేసుకోలేరు. బ్యారిస్టర్లలో కూడా నెంబర్ వారుగా ఉంటారు కదా. కొందరైతే ఒక్కొక్క కేసుకు 10-20 వేల రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడైతే కోట్లల్లో. బ్రహ్మబాబా ద్వారా చెప్పినప్పటికీ వేలంటే ఎక్కువ, లక్షలంటే ఇంకా చాలా ఎక్కువ. ఇప్పుడైతే కోట్లే తీసుకుంటారు. కొంతమంది బ్యారిస్టర్లకు ధరించేందుకు మంచి కోటు కూడా ఉండదు. ఇక్కడ కూడా అలాంటి వారు ఉన్నారు కదా. రాజాది రాజులుగానైనా అవుతారు, లేకుంటే పైసా విలువకు సమానమైన ప్రజలుగా అవుతారు. కావున తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. భారతదేశం ఇప్పుడు అన్నింటికంటే నిరుపేద దేశం. ఈ భారతదేశమే మళ్ళీ అత్యంత ధనవంతంగా సంపన్నంగా అవుతుంది. సదా పేదలకే దానం ఇవ్వబడుతుంది. ధనవంతులు ఇంత లబ్ధిని తీసుకోలేరు. సాధారణమైన వారు, పేదవారి జ్ఞానం తీసుకుంటారు. ధనవంతులకు దానం ఇవ్వడం నియమం కాదు. మీరు పేదవారు కదా. మీ మమ్మ అందరికంటే నిరుపేద, కానీ ఆమె మళ్ళీ విశ్వ మహారాణిగా అవుతుంది. డ్రామాయే ఇలా తయారై ఉంది. నిరుపేదలు ఎక్కువగా జ్ఞానం తీసుకుంటారు, ఎందుకంటే దుఃఖంలో ఉన్నారు కదా. ధనవంతులైతే చాలా సుఖంగా ఉంటారు. మాకు ఇక్కడే స్వర్గం ఉంది అని ధనవంతులు భావిస్తారు. కార్లు, వాహనాలు, ధనము మొదలైనవి మాకున్నాయి అని అంటారు. ఎవరి వద్ద ధనం లేదో, నరకంలో ఉన్నారో వారికి మీరు జ్ఞానం ఇవ్వండి అని కూడా ధనవంతులు అంటారు. ఇప్పుడు మీది భగవంతుడైన తండ్రి సేవ. మీరు భారతదేశానికి సత్యమైన సేవాదారులు. వారు దేహ సంబంధమైన సమాజ సేవకులు. వారు మానవులకు ఏదో కాస్త సుఖాన్ని ఇస్తారు, కానీ ఇక్కడైతే మొత్తం సృష్టినంతా పరిశుభ్రం చేసి పవిత్రంగా, సుఖవంతంగా చేస్తారు. తనువు, మనస్సు, ధనముల ద్వారా భారతదేశ సేవ చేస్తున్నారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీ పాత సామగ్రినంతా 21 జన్మల కొరకు బదిలీ చేసుకోవాలి. బీమా చేసి ట్రస్టీలుగా ఉంటూ సంభాలించాలి. సెకండ్ పాయింట్, నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి బాగా చదువుకోవాలి. పేదలకు జ్ఞాన దానమునివ్వాలి. భారతదేశాన్ని పవిత్రంగా తయారు చేసే సత్యమైన ఆత్మిక సేవ చేయాలి. వరదానము, తమ ప్రతి కర్మ మరియు మాట ద్వారా నడుస్తూ తిరుగుతూ ప్రతి ఆత్మకు శిక్షణనిచ్చే మాస్టర్ శిక్షక్ భవ. ఈ రోజులలో నడుస్తూ తిరుగుతూ లైబ్రరీ ఉంటుంది. అలా మీరు కూడా నడుస్తూ తిరుగుతూ మాస్టర్ శిక్షకులు సదా మీ ముందు స్టూడెంట్లను చూడండి. ఒంటరిగా ఉండరు. సదా స్టూడెంట్లు ఎదురుగా ఉంటారు. సదా స్టడీ చేస్తూ ఉంటారు మరియు చేయిస్తూ కూడా ఉంటారు. యోగ్య శిక్షకులు ఎప్పుడూ స్టూడెంట్ల ముందు నిర్లక్ష్యంగా ఉండరు, అటెన్షన్ ఉంచుతారు. మీరు నిద్రిస్తారు, లేస్తారు, నడుస్తారు, తింటారు. ప్రతి సమయము మేము గొప్ప కాలేజీలో కూర్చున్నాం, స్టూడెంట్లు చూస్తున్నారు అని భావించండి. స్లోగన్, ఆత్మ నిశ్చయంతో తమ సంస్కారాలను సంపూర్ణ పావనంగా చేయడమే శ్రేష్టమైన యోగం. అవ్యక్త ఇషారా, ప్రతి ఖజానాను సఫలం చేసి సఫలతా మూర్తిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఏ ప్రాపర్టీ ఉందో, సమయము, సంకల్పము, శ్వాస, తనువు, మనస్సు, ధనము అన్నింటినీ నేను, నాది అనే వాటి నుండి అన్నింటిలో భిన్నంగా ఉండి హృదయపూర్వకంగా సఫలం చేయండి. జమ అవుతూ వెళ్తుంది. ప్రతి సెకండు ఏ సంకల్పం చేసినా, ఏ కర్మ చేసినా ప్రతి సంకల్పము, ప్రతి కర్మలో శుభాకాంక్షలు నిండి ఉండాలి. ఎవరు కలిసినా, ఎవరి జతలో ఉన్నా వారందరికీ సదా ఖుషీ, దిల్కుష్ మిఠాయిని తినిపిస్తూ ఉండండి. మీరు సదా ఖుషీతో మనస్సుతో నాట్యం చేస్తూ ఉండాలి. సేవలో అందరికీ ఖుషీ యొక్క ఖజానాను నింపి పంచుతూ ఉండండి. ఇదియే సఫలం చేసుకునే విధి. ఓం శాంతి.